ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాగున మీ అందరి ఎదుట ప్రభు యొక్క వాక్యమును పంచుకొనడానికి దేవుడిచ్చినటువంటి మహా కృప ఉంటున్నది. ఈ యొక్క దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువుకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనము దేవుని వాక్యమును చదువుకుందాము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ సమయంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మనకేదో శ్రమలు అంటే అగ్ని వంటి మహాశ్రమలు అన్నటువంటి మాటను ఇక్కడ మాట్లాడుచుంటున్నది దేవుని వాక్యం. అంటే మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుచున్నవని, మనకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దండి అనే మాట ఇక్కడ మనం చదువుచుంటున్నాం. మనకు అనేకమైనటువంటి శ్రమలను మనము చూస్తూ ఉంటాం, మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే అగ్ని వంటి మహాశ్రమలు అనే మాట మనం చదువుతున్నాం. నిజమే, మన క్రైస్తవ జీవితంలో మన మరి జీవిత కాలంలో మనకు కలిగేటువంటి శ్రమలను గురించి మనం చూసినట్లయితే పెద్దలు చెప్పేవారు అడిగేస్తే 60 గండాలు అని. అలాంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఈ శ్రమల గురించి మరి ఎలాంటి వారికి కలుగుతాయి? మరి నీతిమంతులకు శ్రమలు కలుగుతాయా? లేకుంటే ప్రార్థనలకు పోకోకున్నందుకు శ్రమలు కలుగుతాయా? లేదా దేవునికి వేరుగా ఉండి మనకు శ్రమలు కలుగుతున్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చెప్పినటువంటి దాంట్లో లేదా ఈ శ్రమ అన్నటువంటిది లేదా సాతాను వల్ల కలుగుతుందా, సాతాను కలుగజేసేటువంటి పరిస్థితులను బట్టి కలుగుతుందా? మనము వీటికి జవాబుగా ఒక విషయాన్ని మనం చూసినట్లయితే సాతాను, లోకము, వీటిని బట్టి సాతాను కలుగజేయవచ్చు శ్రమను. లోకము ద్వారా కూడా మనకు శ్రమ సంభవించవచ్చు, మనకు శ్రమలు వచ్చి ఉండవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే మన పాపమును బట్టి కూడా శ్రమలు కలగవచ్చు. పాపము బలహీనతలను బట్టి కూడా మనకు శ్రమలు ఏర్పడేటువంటి పరిస్థితులు మనకి ఎంత మాత్రముగా ఎంతో అవకాశం ఉంటున్నది. అదేవిధంగా నిర్నిమిత్తముగా అంటే పరీక్షకు కలిగేటువంటి శ్రమలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి శ్రమలు అన్నటువంటిది ఈ విధముగా సాతాను వల్ల, లేకుంటే లోక సంబంధమైనటువంటి రీతిలోనూ, పాపము బలహీనతలను బట్టి నిర్నిమిత్తముగా అనగా పరీక్ష వలన మనకు శ్రమలు సంభవించవచ్చు. ఆ శ్రమ మనల్ని ఏం చేస్తుంది? దేవుని మాటలను ఆధారం చేసుకొని నిర్గమకాండములో 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 12వ వచనంలో చూడవచ్చు. ఆ యొక్క ఐగుప్తులు దేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని శ్రమ పెట్టిన కొలది 12వ వచనంలో మనం చూసినట్లయితే ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారి ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఈ శ్రమంలో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులట ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని పిల్లలను, హెబ్రీయులను, దేవుని ప్రజలను శ్రమ పెట్టారు. వీరు ఎటువంటి శ్రమ అంటే మనుషులు పెట్టేటువంటి శ్రమ ఎంచున్నది. అంటే ఇశ్రాయేల్ ప్రజలను వారు విస్తారమైనటువంటి పనులు పెట్టడం వల్ల, హింసించడం వల్ల, వారిని బాధపరచడం వల్ల వారు ఈ శ్రమను బట్టి వారు విస్తరించడం ప్రారంభించడం అనేది. అంటే శ్రమ విస్తరణకు మనం చూస్తుంటున్నాం, అభివృద్ధిని చూస్తుంటున్నాం. ఈ మాటను గమనించినట్లయితే ఇలాంటిదే నెహమ్యా గ్రంథంలో కూడా మనం చదవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 38వ వచనంలో వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక
మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. అంటే ఇది మనుష్యులు పెట్టుట వలన వచ్చినటువంటి శ్రమలు. అంటే వారు తమకిష్టం వచ్చినట్లు వారి శరీరముల మీద బరువులు మోపడం వల్ల, వారిని శ్రమ పెట్టుట వల్ల, ఇదే మనం నిర్గమకాండంలో చూశాం. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది. దేవుడు వారిని ఐగుప్తీయుల మధ్యలోనికి చెరలోనికి తీసుకువెళ్ళాడు. మీరు 400 సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు అన్నాడు. అలాగనే వారు శ్రమ పడుచున్నారు. ఇప్పుడు ఈ సమయంలో శ్రమ పడుచున్నటువంటి సమయంలో వారు ఏం చేశారంటే విస్తరించబడ్డారు, అభివృద్ధి కాగలిగినారు, వారి సంతానాభివృద్ధి కలిగించున్నది. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధముగా అంటే శ్రమ అభివృద్ధిని విస్తరణకు సూచనగా ఉంటున్నది. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావు అంటే నీకు అభివృద్ధి పొందబోతున్నావు, విస్తరించబోతున్నావు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధంగా కాదు శ్రమ రావాల్సినది, ఒక నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనం మాట్లాడవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని గురించి అక్కడ మాట్లాడినప్పుడు ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. దేవుని కుమారుడయ్యుండి ఈ శ్రమ వలన విధేయత నేర్చుకున్నాను. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. యేసుక్రీస్తు ప్రభు కూడా తన స్వరక్తము చేత ప్రజలను అంటే ప్రజలను పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే గవిని వెలుపట శ్రమను ఉంది. అంటే శిలువలో ఆయన రక్తమును కార్చించున్నాడు. తన స్వరక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై శ్రమను అందించున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు అంటున్నాడు, ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడట, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందును. అంటే ఇక్కడ ఎప్పుడైతే శోధనలో విశ్వాసి దేవుని బిడలు నిలుస్తారో, శోధనకు నిలిచిన వారైతే ఉంటారో, శోధనకు తట్టుకుంటారో, ఈ శోధనలో శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆ ప్రభువు తను ప్రేమించు వారికి, దేవుడు తను ప్రేమించేటువంటి వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే జీవ కిరీటము పొందును. అంటే శ్రమను అనుభవించుట ద్వారా, శోధన అనుభవించుట ద్వారా నువ్వు ఒక బహుమానాన్ని పొందుకుంటావు. అంటే జీవ కిరీటం ఇక్కడ పొందుకున్నట్లుగానే నీవు కూడా శ్రమను అనుభవించుట ద్వారా నీవేం కాబడుతున్నావు అంటే నీవు బహుమానాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా, నీ శ్రమ బహుమానమును పొందుకునేటట్లుగా చేస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ వచ్చిందని చెప్పేసి ఆశ్చర్యపడవద్దు, దాన్ని నీవు వేదన పడవద్దు, నీవేమాత్రమును దాని నిమిత్తమై నీవు వ్యసన పడవద్దు. ఇదే విధంగా మనము శోధన నువ్వు సహించినట్లయితే నువ్వు ధన్యుడవు. అదేవిధంగా అందులో నిలిచి ఉన్నట్లయితే ప్రభు నీకు ఒక వాగ్దానం, అంటే నువ్వు మరి దేవుణ్ణి ప్రేమించావు కనుక ఆయన్ని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నది అన్నటువంటి వాక్యాన్ని మనం ఎరిగిన వారమైంటున్నాం. అంటే మనం సమస్తమును సమకూడి జరుగుటలో సహించినటువంటి వారమై, కొన్ని శోధనలు సహించాలి, అదేవిధంగానే శోధనకు నిలిచిన వారుగా ఉండాలి, శ్రమకు తాలుకోలేనటువంటి వారిగా ఉండాలి. ఈ శోధన వచ్చింది కదా అని చెప్పేసి ఈ శోధనను ఎందుకు నేను భరించవలసింది, ఎవరికి లేనటువంటి శ్రమ నేను అనుభవిస్తున్నాను, ఎవరికి లేనటువంటి శరీర శ్రమ నేను పొందుకొనిచున్నాను అని ఏదైనా మాత్రమును మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా ఇప్పుడు మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఒక సువర్ణమును అనగా బంగారును మనం తీసుకున్నప్పుడు అగ్నిలో దానిని కాల్చి, దానిని కరిగించి, దానిని ఒక ఆకారానికి తీసుకురావడానికి అది కాల్చబడాలి. కాల్చబడిన తర్వాత ఆ కాల్చబడినటువంటి ఆ బంగారును ఒక పరిధిలోనికి, అంటే ఒక ఆకారంలోనికి తీసుకురావడానికి అది
ఒక ఆకారానికి రావాలంటే ఒక నీరుగా కాల్చబడాలి. నీరు అంటే కాల్చబడినప్పుడు నీరు కాబడుతుంది. నీరు మరి వేయబడినప్పుడు ఆ నీరును ఒక ఆకారంలోనికి వేసుకొని దాన్ని శుద్ధి దేపాలి చేత, శుద్ధితోను మొల చేతను దాన్ని మొలచాలి. అప్పుడే అది ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి మలినము కూడా తీసివేయడానికి ఈ యొక్క కాల్చబడాలి. తర్వాత అది ఒక ఆకారానికి రావడానికి మొలచబడాలి, దానికి శుద్ధి దెబ్బలు పడాలి, మొల దెబ్బలు పడాలి. దానికంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసము శోధనల చేత పరీక్షకును నిలిచినదై. ఇక్కడ కూడా మనము మీ విశ్వాసము ఈ శోధనల చేత నిరీక్షణ పరీక్షకు నిలిచినదై ఉండాలట. పరీక్ష వచ్చింది, నిలవాలి. అది ఈ యొక్క అమూల్యమైనటువంటి మీ విశ్వాసము అనే మాట మాట్లాడుచున్నాడు ఇక్కడ మన పేతురు పత్రికలో మనం చూసినట్లయితే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ విధముగా మనం నిలిచినట్లయితే, మనము సువర్ణం వలె మరి అగ్నిచేత పరీక్షించబడినట్లయితే, మన విశ్వాసమును బట్టి మనకు దేవుని ఎదుట మరి మెప్పును అంటే మెచ్చుకుంటాం. బలా నమ్మకమైన దాసుడా అని చెప్పేసి దేవుడు మెచ్చుకుంటాడు. అదేవిధంగా మహిమ మనకు ఇవ్వబడుతుంది. అలాగే ఘనతయు మనకు అనుగ్రహించబడుతుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనకు మెప్పు ఘనత మనకు రావాలి అంటే మరి మన జీవితంలో మనం పొందవలసినది ఏంటంటే శ్రమ అనుభవించక తప్పని పరిస్థితిగా ఉంటున్నది. మనము శోధనను ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంటే శ్రమ ద్వారా శుద్ధీకరించబడుతున్నాం. మెప్పును ఘనతయు మహిమ మనకు మరి కలుగుతుంది అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా కీర్తనలో మనము కీర్తనకాడు అంటాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే శ్రమ కలగక మునుపట ఇక్కడ రాయబడుతుంది 119వ కీర్తనలో 119వ కీర్తన 67వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను శ్రమ పడక మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు. అంటే సరైనటువంటి త్రోవలో నీకు శ్రమ కలగక మునుపు సరైనటువంటి ఇష్టానుసారముగా సరైన నిర్ణయం తీసుకొనక సరైనటువంటి పద్ధతిలోనూ నీ నడత సరైనదిగా లేకపోయి ఉండవచ్చు. కానీ నేను ఎప్పుడైతే శ్రమ నాకు సంభవించినదో, నాకు శోధన ఎప్పుడైతే వచ్చించినదో, అప్పుడట నేను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ వచ్చినది ఆయన దేవుని వాక్యము ద్వారా నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే శ్రమ రావడం వల్ల సరైనటువంటి మార్గంలో త్రోవలో నడవగలుగుతాము అన్నటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే శ్రమ వచ్చినందువలన సరైనటువంటి త్రోవలో నడవగలుగుతున్నాము అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 119వ కీర్తనలోనే మనం గమనించినట్లయితే 71వ వచనంలో ఈ మాటను చూడవచ్చు. శ్రమ వలన మేలును పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అక్కడ దేవుని యొక్క కట్టడలు నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు, అంటే దేవుని యొక్క కట్టడ అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలు, వాక్యానుసారమైనటువంటి జీవితము, దేవుని వాక్యానుసారమును అనుసరించి ఆ వాక్యము నేర్చుకొని శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట వల్ల నాకు మేలాయను అంటే మేలు కలుగుతుంది. శ్రమ పడుట వలన, శ్రమ వచ్చుట వలన మేలు నీకు దొరుకుతుంది. శ్రమల వల్ల అది క్రీస్తునందు శ్రమ, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలు, లోక సంబంధమైనటువంటి శ్రమలని మన ఇష్టానుసారంగా తిరిగి తీసుకొని వచ్చినటువంటి శ్రమలు కాదు. నీ ఇష్టానుసారంగా నేను జీవించి లోక సంబంధంగా తిరిగి వచ్చినటువంటి శ్రమల వల్ల నీకు మేలు కలుగుతుంది. యేసయ్య ద్వారా శోధింపబడుచున్నటువంటి సమయంలో లేదా లోకంలో ఉండి కూడా నువ్వు దేవుని దగ్గరికి రావడానికి కూడా ఈ శ్రమను నువ్వు అనుభవించడానికి దేవుడు నీ జీవితంలో శ్రమలు దేవుడు పర్మిషన్ ఇవ్వచ్చు, అనుమతి ఇచ్చిండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో
మనము శ్రమ రావడం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? మన జీవితంలో ఇంతవరకు చదువుకున్న ప్రకారంగా మనకు మేలు కలుగుతుంది. యోబు భక్తుడు అంటాడు, మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరినై వచ్చి తిని, ఇదిగో నాకు శ్రమ వచ్చినది, అన్నీ పోగొట్టుకున్నాను, నేను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. అంటే నేను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను, నా దగ్గర ఇప్పుడైతే ఏమి లేదు, నాకు శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, అన్నీ కూడా కోల్పోయించున్నాను. మరి మనము ఉదాహరణకు సరైనటువంటి మన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటకు ఎగ్జాంపుల్ యోబు భక్తుడు. ఆయనే అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే శ్రమ వచ్చుట వలన, శ్రమను అనుభవించుట వలన యోబు దేవునికి స్తుతి చెల్లించుచున్నాడు. అంటే యోబు స్తుతిస్తున్నాడు. స్తుతిని చేయగలుగుటకు శ్రమ వచ్చినప్పటికి కూడా మనం స్తుతి చెల్లించవలసిన వారమైనాం. ఎందుకంటే మరి పేతురు భక్తుడు కూడా ఇక్కడ మనము చూడవచ్చు. పేతురు భక్తుడు కూడా ఈ మాటను మనతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలట? సంతోషించమని చెప్తున్నాడు. శ్రమ వస్తే ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూడవచ్చు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు అంట మన జీవితంలో మహా ఆనందంతో, అంటే బయలుపరచబడడం, అంటే క్రీస్తు మనకు మహిమ బయలుపరచబడినప్పుడు, అంటే క్రీస్తు శ్రమలో మనకు వచ్చినప్పుడు మనకు మహిమలో ఆ మహిమను ఆయన చూస్తాము. అదేవిధంగా ఆయన మహిమ అంటే రాబో దినాల్లో రాకడ సమయంలో ఈ యొక్క శ్రమలు అనుభవించినప్పుడు, మహాశ్రమలు, క్రీస్తు శ్రమలో మీరు పాలివారైనంతగా సంతోషించుడు. అంటే శ్రమల వల్ల మనము సంతోషించమని వాక్యం. మరి అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను శ్రమపడుటకే నేను పిలువబడితిని అంటున్నాడు. కనుక శ్రమలో మనము సంతోషించే వారిగా ఉండాలి. శ్రమలో మనం ఎలా ఉండాలంట? సంతోషించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు మేలు కలుగుట మనం చూస్తున్నాము. అదేవిధంగా శ్రమను చూసినటువంటి మనకు సంతోషించవలసిన వారమై ఉంటున్నాము అన్నట్టు మాటను మనం చూస్తుంటున్నాం. అయితే ఈ శ్రమలో మనం ఏం చేయాలి? శ్రమలో మనం ఏం చేయాలంటే ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయనను మరి ప్రార్థించేవారుగా ఉండాలి. అదేవిధంగానే ఈ యొక్క శ్రమ వచ్చిందని చెప్పేసి మన జీవితంలో మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. చూడండి, మనం శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి మనం కృంగిపోకూడదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 24వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మాటను చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు చేతగాని వాడవద్దు. అంటే శ్రమ వచ్చిందని చెప్పేసి మూల కూర్చోకూడదు. శ్రమ వచ్చిందని ప్రభువా నన్ను తీసుకుపోవడం మేలు కదా, నేను చనిపోవడం మేలు కదా, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క శ్రమను, రోగమును, వ్యాధిని నేను అనుభవించలేకపోతున్నాను. ఈ శ్రమ నుంచి నన్ను తప్పించడానికి ఎవరు నాకు? ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, తాళుకోలేకపోతున్నాను, బాధపడలేకపోతున్నాను. ఆ శరీర సంబంధమైనటువంటి శ్రమ కావచ్చు, కుటుంబ సంబంధమైనటువంటి శ్రమలు కావచ్చు, పిల్లల ద్వారా శ్రమలు కావచ్చు, లేకుంటే బయట ద్వారా నీ తోటి స్నేహితుల ద్వారా కావచ్చు, లేకుంటే నీ యొక్క సంఘస్థుల వల్ల కావచ్చు, లేదా నీ జత పని వారితో దేవుని సేవకులంటే సేవకుల ద్వారా కావచ్చు, లేకుంటే నువ్వు లోక సంబంధమైనటువంటి నీ ఉద్యోగంలో కావచ్చు, నీ అధికారులతో కావచ్చు, నీ చుట్టుప్రక్కల వారితో కావచ్చు, నీ ప్రక్కింటి వారితో కావచ్చు, నీవు అనుభవిస్తున్నటువంటి ఏ శ్రమ దేని ద్వారా అయినప్పటికీ ఇదిగో ఈ శ్రమ నాకు వచ్చినదని చెప్పేసి
కృంగిన స్థితిలో నీవు దుఃఖపడుతూ శరీర సంబంధమైనటువంటి దుఃఖము చేత నువ్వు బాధపడుచు మంచాన పడకూడదు. నువ్వు శ్రమ పడుతూ కృంగిపోయినట్లయితే నువ్వు చేతగాని వాడు అవుతావు. నువ్వు చేతకాని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. దిగ్గున లేచి ఇదిగో నా పక్షమున దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పేసి మనం లేచి నిలవబడి దాన్ని ఎదుర్కొని ప్రార్థించి ముందుకు వెళ్ళవలసిన వారమంటున్నాం. కృంగిపోకూడదు సుమి. కనుక దయచేసి మనం జ్ఞాపకం చేసుకొని కృంగిపోకుండా నీవు ముందుకు వెళ్ళవలసిన వారమంటున్నాం. ఒకవేళ దేవుడు నిన్ను ఆ శ్రమకు గురి చేసినట్లయితే, ఒకవేళ దేవుడు నీకు శోధనలోనికి నెట్టినట్లయితే, ఒకవేళ నువ్వు శ్రమలోనికి నువ్వు వెళ్ళినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, నా కుమారుడా ఇదిగో ప్రభు చేయ శిక్ష, ఒకవేళ ప్రభు నీకు శిక్ష ఇచ్చినట్లయితే నువ్వు సహించినంత వరకే ఈ శిక్ష, ఈ శోధన. ఒకవేళ అలా ఉండినట్లయితే నువ్వు దానిని తృణీకరించవద్దు. నువ్వు కృంగిపోతూ ఉండి నువ్వు చేతగాని వాడిని అనే ఉండి నువ్వు అలాగే నశించిపోతూ ఆ మంచాన పడిపోయి నువ్వు మరణానికి పోయినట్లయితే నువ్వేమవుతావు అంటే అది మా శరీర సంబంధమైనటువంటి దుఃఖం అవుతుంది. అది మరణానికి దారితీస్తుంది. కృషించిపోయి మంచాన పడిపోయి మరణానికి దారితీస్తుంది. అలా కాకుండా దాన్ని ఎదిరించడానికి ప్రభు దగ్గర సహాయం కొరకు నువ్వు అడగాలి, ప్రభుతో నిలవాలి, మనం నిలిచి ఉండాలి, శోధనలో నిలిచి ఉండాలి. శ్రమను ఎదుర్కొనేటువంటి వారమైనప్పుడు ఒకవేళ శిక్ష ఆయన నుంచి వచ్చినట్లయితే దాన్ని నువ్వు తృణీకరించవద్దు. దేవుని వాక్యం సెలవిచ్చింది, నా మాటలు కాదు. నువ్వు తృణీకరించకును. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగయు. హల్లెలూయా. నువ్వు విసిగిపోవద్దు. ఒకవేళ ఆయన నిన్ను గద్దించడానికి నీకు బుద్ధి చెప్పడానికి ఈ శ్రమలు నీకు ప్రవేశపెట్టి ఉండవచ్చు, లేదా శోధన నీకు కలిగి ఉండవచ్చు. దానివల్ల నువ్వు విసిగిపోవద్దు. దేవుడు ఒకవేళ నీకు నీ జీవితంలో శ్రమలు నువ్వు అనుభవిస్తున్నట్లయితే నువ్వు తృణీకరించవద్దు, విసుగవద్దు అని మనం చదువుకొనిచున్నాం. ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఈ శోధనలు సాతాను వల్ల నీకు కలిగి ఉండవచ్చు. అయితే శోధనలు కావచ్చు, లేకుంటే నీకు కలిగినటువంటి శ్రమలు కావచ్చు. అది ఎలా ఉంటుందంటే మితముగా ఉంటుంది. దానికి పరిమితం ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే 124వ కీర్తన 1వ వచనం నుంచి 4 వచనాలు మనం గమనించినట్లయితే పరిమితులు ఉన్నాయి. అంటే పరిమితి ఉన్నది. ఆ యొక్క మాటను మనం గమనించినట్లయితే మొదటి నుండి చదువుకుందాం. 124వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా. ఒకవేళ మనుషుల ద్వారా నీకు శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఆయన తోడై ఉండని ఎడలా. బాగా గమనించాను. వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు, వారి కోపమట, వారి ఆగ్రహము మన మీద రగులు కొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉంటారట. ఆ దేవుడు మనకు తోడై ఉండని ఎడల అటువంటి కాబట్టి శ్రమలో మనకు తోడై ఉన్నాడు ఆయన. మనం బాధల్లో మనకు తోడై ఉన్నాడు, శోధనలో ఆయన తోడై ఉన్నాడు. అది ఒక పరిమితి కలిగినటువంటిది. మనకి శోధన అన్నటువంటిది పరిమితం ఇవ్వబడినది. కనుక ప్రియమైనటువంటిది 4వ వచనంలో కూడా జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. అంటే దేవుని అనుమతి ఈ యొక్క మనుషులు జలములు లాంటి పొర్లి వచ్చినట్లుగా మన మీదకి వస్తూ ఉండవచ్చు. అదే విధముగానే శోధనలు వచ్చి ఉండవచ్చు, శ్రమలు మనం కలిగి ఉండవచ్చు. అలాంటి ప్రవాహం వల్లే మన ప్రాణముల మీదకి వచ్చి ఉండవచ్చు. అయితే దానివల్ల మనకు దేవుడు తోడై ఉండని ఎడలా మన ప్రాణాలు పోయి ఉండవచ్చు. ఉదాహరణకు యోబును మనం గమనించినట్లయితే యోబు జీవితంలో
2వ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. యోబు గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దామా. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి మూడవ వచనం నుండి చదువుకుందాం ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంను మనం చదువుకుందాం. 3వ వచనంను చదువుకుందాం ఒకసారి. 2:3 నుంచి చదివినట్లయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. అంటే ఇక్కడ మనము మొదటి అధ్యాయము 9, 10 వచనాలు మనం చూడవచ్చు. యోబు జీవితంలో వచ్చినటువంటి శ్రమను మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. 9, 10 వచనాలు. దేవుని దగ్గరకు అపవాది నిలుచు సమయము వచ్చింది. ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లోకి అపవాది వచ్చింటున్నాడు, అంటే సాతానుడు ప్రవేశించుంటున్నాడు. అప్పుడు దేవుడే అన్నాడు, ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులలో యోబు వంటి వాడు ఎవరు లేరు. మనం మొదటి వచనంలోనే అతన్ని గూర్చి వ్రాయబడినటువంటి సంగతి, ఊజు దేశమునందు నివసించుచున్నటువంటి యోబు అన్నటువంటి భక్తుని మనం ఈ శ్రమలన్నీ కూడా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రమలన్నీ కూడా ఇక్కడ మనము యోబులో చూస్తాం. యోబును చూసినట్లయితే యోబు ఎటువంటి వాడు అంటే మొదటి వచనంలో మనం చూసినట్లయితే అతడు యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థత కలిగినటువంటి వాడు అంటున్నాడు యోబు. అదేవిధముగా న్యాయవంతుడు అంటున్నాడు. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, తన పిల్లల కొరకు దహన బలులు నిత్యము, ప్రతిదినము, ప్రతి సమయంలో, మరి 5వ వచనంలో మనం చూడవచ్చు, అర్పించుచున్నటువంటి వాడైంచున్నాడు. అంటే దేవునికి ప్రార్థన విజ్ఞాపనను చేయించున్నటువంటి వాడైంచున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇతడికి మరి మనం గమనించినట్లయితే 7 మంది కుమారులు ఉన్నారు, మరి 3 కుమార్తెలు ఉంటున్నారు. అంటే 10 మంది సంతానం కలిగినటువంటి వాడు యోబు. మరి ఆ యొక్క దేశమందు, మరి ఆ యొక్క దేశమందు తూర్పు వైపున యోబు లాంటి వాడు గొప్పవాడు ఎవడు కూడా లేడు. తూర్పు దిక్కున జనులందరికంటే గొప్పవాడు అని ఈయనను గురించి, యోబుని గురించి వ్రాయబడి ఉంటున్నది. ఇటువంటి సమయంలో ఇతని ఆస్తిని గురించి చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ఇతనికి దాదాపుగా 7,000 గొర్రెలు ఉంటున్నాయి, 300 ఒంటెలు ఉన్నాయి. ఇతని ఆస్తి చూడండి. అదే విధముగానే 500 జతల ఎద్దులు ఈయనకు కలిగి ఉంటున్నాడు. 500 ఆడుగాడిదలు ఈయనకు కలిగి ఉంటున్నాయి. మరి అదేవిధంగా బహుమంది పనివారు కూడా యోబుకు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో ఇంత ఆస్తి కలిగినటువంటి యోబు తన జీవితంలో శోధన వచ్చింటున్నది. తన జీవితంలో ఎలాంటి శోధన అంటే, దేవుని సన్నిధిలో ఈయనను గూర్చి దేవుడు మాట్లాడటం వల్ల, నా భక్తుడైనటువంటి యోబును నువ్వు చూచితివా అని అంటున్నాడు. యోబును చూచితివా అనే మాటను మనం చూస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోబును కూర్చున్నటువంటి ఇంత సాక్ష్యము 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నీవు అతని ఇంచి వారికి, ఇక్కడ ఏమంటున్నాడంటే, సరే నువ్వు అక్కడ మాట్లాడించినటువంటి మాట మనం చూసినట్లయితే, ఆ యథార్థవంతుడు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అతడు అంటున్నాడు, ఈ సమయంలో మరి అపవాది ఊరికయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అంటున్నాడు. ఊరికనే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అనే మాట సాతానుడు దేవుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. మనం 2వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. ఊరికే భయభక్తులు కలిగిన వాడాయనా
అంటున్నాడు. అంటే ఈరోజు ఒకళ్ళు శ్రమలు అనుభవిస్తున్నట్లుగా నీవు ఉన్నట్లయితే ఆ శ్రమకు కారణము ఒకవేళ నీ భక్తి కావచ్చు, నీ యథార్థత కావచ్చు, నీవు ఉన్నటువంటి దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నటువంటి స్థితి కావచ్చు. ఇదే విధముగానే యోబు భక్తుడు గురించి మాట్లాడినట్లుగానే నీ గురించి కూడా సాతాను నిన్ను శోధించడానికి దేవుని అనుమతి చొప్పున వచ్చి ఉండవచ్చు. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. దేవుడు చేసినటువంటిది ఏంటంటే అతని ఇంటి వారికినట అతనికిని సమస్తమునకు నువ్వు కంచె వేశావు. అంటే దేవుడు కంచె వేసించున్నాడు. ఇప్పుడు మనం కీర్తనలో 124 కీర్తనలో చదువుకున్నట్లుగానే తన జీవితంలో కూడా మనం చూస్తుంటున్నాం. దేవుడు తోడయుండని ఎడల అనే మాట మనం చూస్తుంటున్నాం. అలాగే ఇక్కడ దేవుడు తోడై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అతని కలిగినటువంటి ఆస్తికిని ఇంటి వారికిని సమస్తమునకు కంచి వేసించున్నాడు. అతని చేతి పనిని కూడా దీవించుట చేత అతని ఆస్తి దేశములో విస్తరించి ఉన్నదట. కాబట్టి ఊరికే భక్తుడు కాలేదు, యోబుని గురించి మాట్లాడుచున్నాడు సాతాను. అదే విధముగానే 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, అన్నీ అయిపోయాయి, అన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని మరి సాతానుడు అన్నిటి మీద ఆస్తి మీద దాడి జరిగింది. తమ పిల్లలు ఒక చోట విందు జరుపుకొనిచున్నప్పుడు ఉన్నట్టుగా ఉండి మరి అక్కడ కూలిపోయినటువంటి ఆ యొక్క భవనమును బట్టి వారు అక్కడికక్కడ చనిపోయారు. తనకున్నటువంటి ఆస్తి అంటే పశువులు కావచ్చు, ఒంటెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మరి ఆడుగాడిదలు, ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ శత్రువులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు కల్దీయులు వచ్చి తోలుకొని వెళ్ళిపోయినట్లుగా ఏమాత్రమూ ఇక లేదు, ఏమి కూడా లేదు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పశువులు కోల్పోయాడు. వాటిని చెప్పడానికి నీకు చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను అని ఒక పనివాడు వచ్చి చెప్పడం వరకు, అంతవరకు మాత్రమే అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ దేవుణ్ణి ఏం చేశాడంటే మనం చూసాం. దేవుడు ఇచ్చాడు కనుక దేవుడే దానిని ఆయన తీసుకున్నాడు. ఇది ఆయన ఇచ్చినటువంటిది అనే మాట మరి మాట్లాడి దేవుణ్ణి స్తుతించినట్లుగా. అందుకే ఈ మాట నేను ఇంతకుముందు మనం చెప్పాము. నేను తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చాను, అక్కడికి తిరిగి వెళ్ళాను. అంటే నేను ఎలా వచ్చానో అలా వెళ్ళాల్సింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఓహో, అలాగైతే మరి నీవు నిష్కారణముగా నన్ను ప్రేరేపించావని అన్నప్పుడు తిరిగి సాతానుడు శరీరం మీద దాడి చేయడానికి ఆరోగ్యంగా ఉన్నాడు కదా అని మాట్లాడుచున్నాడు. 4వ వచనం 2వ అధ్యాయం 4వ వచనంలో అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును బాగా గమనించండి, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో శరీరం ఉన్నది, చర్మం ఉన్నది, ప్రాణమును కాపాడుకొనటానికి ఆ శరీరము ఆ యొక్క చర్మము ద్వారా కాపాడు యావత్తును, తన కలిగిన యావత్తును నరుడు ఇచ్చును కదా అంటున్నాడు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను సాతానుడు చెప్పుచున్న మాట. అంటే శరీరము ఉన్నది కదా, ఆయన దేహం మీద నువ్వు మొత్తినట్లయితే, ఆ ఎముకల మీద మొత్తినట్లయితే నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడేమో అని చెప్పేసి ఇప్పుడు శరీర బలహీనత, శరీరం మీద శ్రమ మరి వచ్చేటట్లుగా సాతాను మాట్లాడుచున్నాడు. యోబు జీవితంలో ఎదుర్కొనిచ్చినటువంటి శ్రమ
ఇంతవరకు మనం చదువుకున్నాం శ్రమ ఏం చేస్తుంది అన్నటువంటిది. యోబు జీవితంలో అవన్నీ కూడా అనుభవించినట్లుగా చూడు. అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. హల్లెలూయా. ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు అని చెప్పినప్పుడు, నీ వశమునున్నాడని చెప్పేసి సాతానుకు చెప్పినప్పుడు, సాతానుడు కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అంటే కురుపులతో మొత్తాడు. ఎక్కడి వరకు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తాడు. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఆఖరికి బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకులు తీసుకొని గోక్కొంచున్నాడు, బాధపడుచున్నాడు. చూడడానికి ఎంత విపరీతమైనటువంటి వికారముగా తయారు కాబడ్డాడు. అలాంటి స్థితిలో తన స్నేహితులు కూడా వచ్చారు. నువ్వేదైనా పాపం చేసినట్లయితేనే, ఒకవేళ నువ్వు ఇలాంటి ఈ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇంత నువ్వు ఏదైనా పాపం చేస్తున్నావేమో అని కూడా స్నేహితులు మాట్లాడడం మనం చూసిన తర్వాత భాగాల్లో. అయితే దేవుని ఎదుటి నుంచి వచ్చినటువంటి ఈ శ్రమల వల్ల మేలు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆఖరి అధ్యాయాల్లో మనం యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ యొక్క దేవుడు తోడయుండనే ఎడల ప్రాణం పోతుంది. ఇక్కడ అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టడానికి వీల్లేదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీవు శ్రమ, నీకు కలిగినటువంటి శ్రమలను బట్టి, నీకు వేదనలను బట్టి నీ జీవితంలో నువ్వు విసిగిపోయించున్నావేమో, దేవుని ఎదుట తృణీకరించడానికి ఇష్టపడుచున్నావేమో, విసిగిపోయి ఏం దేవుడులే అనుకుంటున్నావేమో, నువ్వు కృంగినట్టయితే నువ్వు చేతగాని వాడు అవుతావు ఈ శ్రమలో. కనుక ఈ శ్రమలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ నీకు అభివృద్ధిని కలుగు చేస్తుందని మరొకసారి నీకు గుర్తు చేస్తుంటున్నాను. శ్రమ నీకు విధేయత నేర్పిస్తుంది. నీ జీవితంలో నీకు కలిగినటువంటి శోధన శ్రమ వలన నీవు బహుమానము పొందబోచున్నావు అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ శ్రమలో నీకు శ్రమ మరి నీ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క నడతను నేర్పిస్తుంది. సరైనటువంటి నడత నడవడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల వల్ల పొందుకున్నటువంటిది ఏంటంటే తిరిగి ఎంతో మరి అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం, విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు జీవితంలో మనము మరి ఆ విషయాన్ని మనం చూడవచ్చు. ఆఖరి అధ్యాయంలో 42వ అధ్యాయము యోబు గ్రంథము 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, బాగా గమనించండి, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిన. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు మనం గమనించినట్లయితే యోబు జీవితంలో తిరిగి పోగొట్టుకున్న దానికంటే మరి ఇంకా రెట్టింపు పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇంకా డబల్ ప్రమోషన్ అంటారు చూడండి, అలాంటి ఆశీర్వాదం ఇక్కడ మనం యోబు జీవితంలో మనం చూస్తుంటున్నాం. అంటే శ్రమ వలన విస్తరించడం చూసాం, మేలు కలగడం చూస్తున్నాం. మంచి సరైనటువంటి విధానంలో తన జీవితంలో నడుచుకున్నట్లుగా తన స్నేహితులు నిందిస్తున్నప్పటికీ ఆయన యొక్క మాటలో ఏమాత్రం తేడా లేదు. దేవుణ్ణి ఎంత మాత్రం దూషించలేదు. తన యొక్క భార్యను ఇప్పుడైనా ఇంత శ్రమ వచ్చింది కదా, మరి నువ్వు దేవుణ్ణి దూషించు అన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అంటున్నాడు తన భార్యను. అంటే దేవుని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, ఆ యొక్క శ్రమలు పొందుచున్నప్పటికీ, ఆ యొక్క శోధనలో ఉన్నప్పటికీ దేవుని ఎదుట యథార్థతను వదిలిపెట్టలేకపోయాడు. తనకు కలిగినటువంటి శ్రమలో కూడా ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడిచ్చాడో దేవుడు తీసుకున్నాడు. నేను తల్లి గర్భంలో ఎలాగైతే వచ్చినానో, తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చినాను, తల్లి గర్భంలో నుంచి దిగంబరినిగా ఎలాగైతే వచ్చినానో అలాగే వెళ్తున్నాను. కాబట్టి నేను ఏమి తీసుకువెళ్ళట్లేదు అని దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. శ్రమలో కూడా సంతోషించినట్లుగా మనం చూస్తున్నాము. కృంగిపోలేదు. ఈనాడు నువ్వే శ్రమలో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో,
పిల్లల ద్వారా శ్రమ పొందుతున్నావా? నీకు బంధువుల ద్వారా నీకు శ్రమలు అనుభవించుచున్నావా? రోగము ద్వారా నువ్వు శ్రమ అనుభవించుచున్నావా? శోధనలు సహిస్తున్నావా? ఒకవేళ నీకు వ్యాధి వలన నువ్వు శ్రమ ఆర్థికమైన ఇబ్బందుల వల్ల అప్పుల చేత శ్రమ అనుభవిస్తున్నావా? శోధన అనుభవిస్తున్నావా? వారి మాటలకు నువ్వు తట్టుకోలేకపోతున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆ శ్రమ నుంచి విడిపించడానికి, ఆ శ్రమ నుంచి తప్పించడానికి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆ శ్రమలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన గవిని వెలుపట శ్రమ నొంది ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను శుద్ధినిగా చేయడానికి, నువ్వు పాపములో ఉంటే ఆయన శ్రమ నొంది ఆయన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించడానికి, ఆ పాపం నుంచి విడుదలని ఇవ్వడానికి ఆయన శ్రమ నొంది ఉంచున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలో ఎటువంటి శ్రమలో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ప్రభువు నీకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపడుచున్నాడు. మహాశ్రమలు, జలములు పొర్లి పారి వచ్చినటువంటి అలాంటి శ్రమలో నీవు పోతూ ఉన్నట్లయితే వ్యాధి ద్వారా, కరోనా ద్వారా, ఆ యొక్క కరోనా వ్యాధి ద్వారా, మరి నువ్వు ఆ యొక్క వ్యాధి ద్వారా ఆ కరోనాను బట్టి నువ్వు కృంగిపోవద్దు, చేతకానివాడు కావద్దు. ఎదిరించు, ధైర్యంగా నిలుచు. ప్రభు సహాయం నీకు దొరుకుతుంది. శ్రమలో నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నది, దేవుడు నేను ఆ శ్రమ నుంచి నేను తప్పించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉండి శ్రమ మమ్మల్ని ప్రభువా, మా శ్రమలు ఏన తగినవి కాదని, ఆ శ్రమల వలన మాకు మేలే కలుగుతుందని, మేము శ్రమ అనుభవించుట ద్వారా నాన్న మేము సువర్ణముగా మారుతామని, శుద్ధీకరించబడతామని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడించున్నాం. ఇట్టి శ్రమలో అనుభవించినట్టు నీ దాసుడు యోగును మా ముందు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇంకను ప్రభువా, ఇటువంటి శ్రమలు గుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే అటువంటి శ్రమలో ఉన్నారో, వ్యాధి అనేటువంటి శ్రమ, రోగం అన్నటువంటి శ్రమ, కుటుంబంలో కలిగేటువంటి శ్రమలు నానా, మరి ప్రభువా, మరి ఉద్యోగములో శ్రమ పడుతున్నారేమో నానా, దేని ద్వారా ప్రభువా వారు శ్రమ శోధన అనుభవించుచున్నారు, వారికి సమాధానమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. అటువంటి స్థితి నుంచి మీరు నేను తోడుగా ఉన్నాను అన్నటువంటి సత్యాన్ని మీరు మాట్లాడినందుకు మెచ్చుకుంటున్నారు. మీరు ప్రభువా వారికి తోడుగా ఉండకపోతే ఈరోజు మా ప్రాణములతో మృంగివేసి ఉండేవారు అన్నటువంటి మాట మేము చూస్తున్నాం. కనుక భయపడకుండా నాయన ఆ శోధనను ఎదుర్కొని నేను నిలిచినట్లు సహాయం తెచ్చారు మహింపదమని. అటువంటి వారిని మీరు ఈ వాక్యం ద్వారా దర్శించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి దీన మనసుతో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొకసారి మరలా కలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి మీ కుటుంబములకు శుభములు కలుగును గాక. దేవుడు సమాధానం దయచేయును గాక. ఆమేన్.